ఓజీ ఓజీ 2.5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఎన్నో ఆశలతో వాళ్ళలో ఒకడైన సుజిత్ తీస్తున్న ఓజీ గురించి, ఓజీ కంటే ముందు రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉన్నా ఎక్కువ మొత్తం ఓజీ రిలీజ్ కోసమే వెయిట్ చేసిండ్రు. మరి వాళ్ళకి ఓజీ నచ్చుతా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రివ్యూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తూ ఉండుంటే మీరు లేట్ చేయకుండా వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీలోని ఒక ఫ్యాన్ బై తన హీరోని స్క్రీన్ మీద ఎట్లా చూడాలనుకున్నాడో, ఎట్లా చూపిస్తే తన లాంటి ఫ్యాన్స్ అందరూ అరుపులు కేకలు విజిల్తో ఎంజాయ్ చేస్తారనుకున్నాడో ఎగ్జాక్ట్లీ సుజిత్ అట్లనే తీసిండు. ఇప్పుడు చెప్పిందంతా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రమే. మరి రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చుతా అంటే ఓజీ 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 అని స్కై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి లైట్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు లేదు, అరే కొంచెం తగ్గిందనే ఫీలింగ్ వస్తే రావచ్చు. ఒక్కటి మాత్రం షూర్గా చెప్తా, ఓజీ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. లైట్ తీసుకునే సినిమా అయితే అస్సలు కాదు. డెఫినెట్గా మాసెస్కి నచ్చుతుంది. ఇంకా నాకెట్లా అనిపించింది చెప్పాలంటే, 3 days బ్యాక్ ఎర్లీ మార్నింగ్ 7:45 షోకి టికెట్ బుక్ చేసుకున్నా. నాకు నైట్ అంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలే. మైండ్ అంతా ఓజీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించే ఆలోచన. అదే సాంగ్స్, బీజిఎం, గ్లిమ్స్ అన్ని రన్ అవుతుండే మైండ్లో. తీరా సినిమాకి వెళ్దాం అనుకునేసరికి ఫుల్ వర్షం. 30 kilometers వర్షంలో తడుస్తూ ట్రావెల్ చేసిన నాకు ఓజీ 75% సాటిస్ఫై చేసింది. మరి మిగతా 25%కి ఏమైంది అంటే చెప్తా. ముందుగా అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇంకా మంచి మూవీ కాంటెంట్ చేయడానికి ఒక ఊపు, ఒక ధైర్యం, ఒక ఎనర్జీ వస్తుంది. రివ్యూ లాస్ట్ వరకు చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా. ఇంకా రివ్యూలోకి వెళ్తే, ఈ సినిమాలోని ఫస్ట్ ప్రాబ్లం కథ. ఆడియన్స్ కథ కోసం క్రేవ్ అవుతున్న టైంకి కథ చెప్పకపోవడం. ఊరించి 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 ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ మూవీస్లో ఉండే స్టోరీ అండ్ ప్లాట్ని చెప్పేసరికి అరే ఇంకొంచెం కొత్తగా ఏదైనా చెప్తారనుకుని అని అనిపిస్తుంది. స్టోరీ ఏముంది, ఒక సత్యదాదా ఆయన్ని ఆపద నుంచి కాపాడిన గంభీర, ఆ గంభీరాన్ని తన కొడుకులతో ఈక్వల్గా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి గంభీర సడన్గా సత్యదాదాకి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గంభీర ముంబై ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు గంభీర ఎవరు? తనకి జాపనీస్ పీపుల్కి లింక్ ఏంటి అన్న పాయింట్సే సినిమా కథ. సిమిలర్ ప్లాట్స్ అండ్ స్టోరీ ఇదే పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ మూవీస్ బాలు అండ్ పంజాలో కూడా కనిపిస్తాయి. ఇదే ఫస్ట్ మైనస్ పాయింట్. సెకండ్, సుజిత్ ఎగ్జిక్యూషన్. ఎట్లా అంటే ఎలివేషన్స్ మస్తు రాసుకున్నాడు. వాటిలో కొన్ని మాటల్లో బాగుంటాయి, కొన్ని చేతులకు వచ్చేసరికి రైటింగ్ లోపం కనిపిస్తుంది. అండ్ సాహో లాగానే ఇక్కడ కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. వేరే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్గా చేసే వాళ్ళందరూ ఒక 20 మందికి పైగా క్యాస్ట్ ఉంటారు. ఇందులో వాళ్ళందరూ స్క్రీన్ మీద ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, వాళ్ళందరినీ పర్ఫెక్ట్గా వాడుకోలేదేందని చెప్పి బాధపడాలని అర్థం కాదు. ఇంకోటి ఎమోషనల్ కనెక్ట్. గంభీరాకి తన డాటర్కి, అంటే ఆ పాపని కేర్ చేసుకుంటూ ఉంటాడు. తిను నా కూతురు, నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ కనిపించదు గంభీరా ఫేస్లో. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఎలివేషన్స్, మెయిన్లీ ఆ 90s కాస్ట్యూమ్స్ వేరే లెవెల్లో కనిపించాడు. చాలా ఇయర్స్ తర్వాత ఆయన లుక్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఆ కటానా పట్టుకునే స్టైల్ కానీ, దాంతో ఫైట్ చేసే స్టైల్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నాకైతే ఇంకా కొంచెం బ్లడ్ బాత్ కావాలనిపించింది. ఈ ఒక్క సినిమాలో ఆయనకి ఇంకో 2 సినిమాల వరకు సరిపడే ఎలివేషన్స్ పడ్డాయి. ఇదే జానర్లో ఆయన ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అదే కోరిక మళ్ళీ తీరబోతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, ఆయన రీసెంట్ మూవీస్ కంటే ఓజీని చాలా ఇష్టపడి ప్రేమించిన సినిమాలా అనిపించింది. మేబీ ఈ గన్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఆయనకు పర్సనల్గా ఇష్టం అవడం వల్లనేమో. మిగతా యాక్టర్స్ గురించి చెప్పాలంటే ప్రియాంక మోహన్ బాగానే చేసింది. గంభీర కన్మని పేరు బాగుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. అండ్ చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారి సినిమాలో హీరోయిన్తో లవ్ ట్రాక్ న్యాచురల్గా సెట్ అయింది. మెయిన్ విలన్గా చేసిన ఇమ్రాన్ హాష్మి గారు చాలా మంచి చేసిండ్రు. ఆయన ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం సుజిత్ కాస్టింగ్ పరంగా తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్తా. 90s గ్యాంగ్స్టర్ గా చాలా బాగా సెట్ అయినారు ఆయన. శ్రీయారెడ్డి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. పొగరుకి ఈ సినిమాకి ఆమె ఎనర్జీ, ఆ ఈజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. అఫ్ కోర్స్ సలార్లో కూడా వేసింది ఆమె, బట్ ఈ సినిమాలో ఆమె ఏజ్ కి మించిన క్యారెక్టర్ ఇచ్చిండ్రు. అండ్ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది అర్జున్ దాస్ క్యారెక్టర్ గురించి. ఓజీకి ఆయన ఆన్ బోర్డ్ అయిందని తెలిసినప్పుడు ఆయన వాయిస్ కి, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ పడతా అనుకున్నా. కానీ పిల్లబచ్చ క్యారెక్టర్ ఇచ్చారు సినిమాలో. ఓకే, ఇంకా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. ప్రకాష్ రాజ్ గారు, సౌరవ్ లోకేష్, శుభలేఖ సుధాకర్ గారు, ఇట్లా చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే ఉన్నది. ఇచ్చిన పాత్రలకి వాళ్ళైతే న్యాయం చేసిండ్రు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలంటే తమన్నా గురించి ఖచ్చితంగా మాట్లాడలేదు. మూవీ రిలీజ్ కంటే ముందే సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్ అయినాయి. మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆడియన్స్ తమ నుంచి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. అఫ్ కోర్స్ ఆయన మంచిగా కొట్టిండు, బట్ ఒక రిజిస్టర్ అయ్యే ఒక 2-3 బీజిఎమ్స్, ఆల్రెడీ విన్న బీజిఎమ్స్ కాకుండా సినిమాలో ఇంకా కొత్త 2-3 బీజిఎమ్స్ ఏమైనా కొడతాడేమో, అవి మనకు రిజిస్టర్ అయితేమో, వాటిని హమ్ చేసుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తాయేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఓవరాల్ గా ఆయన మీసం తిప్పినందుకైతే ఓకే అనిపించుకున్నాడు. రవికే చంద్రన్ గారి సినిమాటోగ్రఫీ కూడా మస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎంత స్టైలిష్ గా క్యాప్చర్ చేయాలనో, ఆయన బాడీ లాంగ్వేజ్ ని, ఆయన స్టైల్ ని, ఆయన నీడతో సహా మస్తు క్యాప్చర్ చేసిండు. రియల్లీ గ్రేట్ వర్క్. నవీన్ నూలి గారి ఎడిటింగ్ బాగుంది. బట్ ఒక సీన్ ఉంటుంది, అది ఇప్పుడు చెప్పకూడదు బట్ చెప్పేస్తున్నా. విలన్ ఒకే టైంలో 2 చోట్ల ఉంటాడు. మరి అది ఎడిటింగ్ లోపమా లేకపోతే సుజిత్ ఎగ్జిక్యూషన్ లోపమా అది అర్థం కాలేదు. బట్ నవీన్ నూలి గారు అయితే సినిమాని ఎంత క్లియర్ ఎడిట్ చేయొచ్చు అంత క్లియర్ ఎడిట్ చేసిండు. ఇంతక కాస్ట్యూమ్స్ అన్న కదా, అవి డిజైన్ చేసింది నీలంచల్ ఘోష్. పవన్ కళ్యాణ్ అండ్ ఇమ్రాన్ హాష్మి గారి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినందుకు ఆయన గుడి కట్టేయచ్చు.
ఇది 80s 90s లో జరిగే స్టోరీ కాబట్టి ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారి రోల్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఓల్డ్ ముంబై వింటేజ్ కార్స్, ఆ రోడ్స్, ఆ సెట్స్ చాలా బాగా డిజైన్ చేసారు. మెయిన్లీ ఆ వెపన్స్, ఆ కటానా కానీ గన్స్ కానీ మరి ఆయన చూసుకున్నాడా లేక ప్రాపర్టీ మాస్టర్ చూసుకున్నా తెలియదు కానీ గ్రేట్ వర్క్. ఇంకా యాక్షన్ కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ అయితే చాలా పెద్దగా ఉంది. పీటర్ హెన్స్ మాస్టర్, విజయ్ మాస్టర్ ఇట్లా చాలా మంది ఉన్నారు లిస్ట్ లో. అందరు మంచిగా చేసిండ్రు, చాలా స్టైలిష్ గా కొరియోగ్రఫీ చేసిండ్రు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద ఫ్యాన్ బాయ్ రైటర్ డైరెక్టర్ సుజిత్ 100% ఎఫర్ట్స్ పెట్టిండు. తన హీరోని తను ఎట్లా చూడాలనుకున్నాడో అట్లా చూపించడానికి ఆయన 100% సక్సెస్ అయ్యిండు. బట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయంలో 70% సక్సెస్ అయ్యిండు. సాహోలు చేసిన కొన్ని మిస్టేక్స్ ని, ఫ్లాస్ ని ఇక్కడ రిపీట్ చేయలేదు. చాలా బెటర్గా తీసిండు ఇట్లాంటి గ్యాంగ్స్టర్ డ్రామాని. ఆయనకున్న ఏజ్ అండ్ మెచ్యూరిటీకి పెద్ద పెద్ద మూవీస్ ని కూడా హ్యాండిల్ చేయగలడని నిరూపించుకున్నాడు. నెక్స్ట్ నాని అన్నతో సినిమా ఉంది, ఆ సినిమాకి 100% సక్సెస్ అవుతాడని కోరుకుంటున్నా. అండ్ రివ్యూ లాస్ట్ లో ఒకటి చెప్తాను కదా, ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే హైప్ పెంచుకోవడం ఇష్టం లేదని. ఆ సర్ప్రైజ్ కోసమైనా ఒక హీరో ఫ్యాన్స్ ఖచ్చితంగా వెళ్తారు సినిమాకి. సో ఇది ఓజీ మూవీ గురించి నా రివ్యూ. సినిమా మీరు చూస్తుంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.